ఒరే నాన్న, డాడీ అదేదో ఐఫోన్ 16 అంట, అది కొనుక్కుందాం అనుకుంటున్నారా? సరే పంపించు. అందరికీ చెప్పక్కర్లేదులే. నువ్వు మీ నాన్నకి ఐఫోన్ కొనిస్తుంటే అది ఊరంతా తెలియాలా ఏంటి? హలో నాన్న, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలిరా. ఎక్కడున్నావు? ఇంట్లోనా? సరే సరే, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ చెయ్యి. ఒక విషయం తెలుసా, తిరుపతిలో అత్తుంది కదా, వాళ్ళ అమ్మాయికి డివోర్స్ అయిపోయింది. పాపం ఫోన్ చేసి చెప్పుకుని చాలా బాధపడింది. కానీ వాళ్ళు ఎవరికి చెప్పదలుచుకోవట్లేదు, ఫ్యామిలీలోనే ఉంచుతున్నారు ఈ విషయం. నువ్వు కూడా ఎవరికి చెప్పకే. న్యూస్ రా, అక్క ప్రెగ్నెంట్. ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. కానీ 3rd మంత్ దాటేదాకా ఎవరికి చెప్పకూడదు, సరేనా? ఎవరికి చెప్పకే. నాన్న, అక్కకి 5th మంత్ వచ్చేసింది కదా, శ్రీమంతం చెయ్యాలి. నువ్వు కొడలు 10 డేస్ ముందే వచ్చేయండి. ఒకసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వు. హాయ్ అమ్మా, మీ వదినకి శ్రీమంతం చేస్తున్నాం. నువ్వు 10 డేస్ ముందే వచ్చేయాలి. నువ్వు చాలా బాగా వంట చేస్తావు కదా, అందుకని నేను క్యాటరింగ్ కూడా ఇవ్వట్లేదు. నువ్వే దగ్గరుండి వచ్చి అన్ని పనులు చూసుకోవాలి. శ్రీమంతమా? అసలు వదిన ప్రెగ్నెంట్ అన్న విషయమే నాకు తెలియదు. అది ఆ అబ్బాయికి చెప్పానమ్మా నీకు చెప్పమని, కానీ వాడు ఏ ఆఫీస్ ఉడలలో పడి మర్చిపోయి ఉంటాడు. అయినా నువ్వు ఎప్పుడైనా మాకు ఫోన్ చేసి మాట్లాడితేనే కదా మా లైఫ్లో ఏం జరుగుతుందో నీకు తెలిసేది. మీరు కూడా నాకు ఎప్పుడు ఫోన్ చేయరు కదండి. ఇంట్రాని పెళ్ళం అలా మాట్లాడుతుంది. ఎప్పుడు ఫోన్ చేయవేంటమ్మా అని అడిగితే, మీరు కూడా నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు కదా అత్తయ్య అంటుంది. తన కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నాం. చాలా బాధ అనిపించిందిరా.